పంజాబ్లో, హర్యానాలో, ఢిల్లీ అవుట్స్కట్స్లో ఏదైతే అగ్రికల్చరల్ వేస్ట్ని బర్న్ చేయడం వల్ల ఢిల్లీలో పొల్యూషన్ ఏ లెవెల్ కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయిందో ఇప్పుడు అందరికీ తెలుసు. సో దీన్ని సాల్వ్ చేయడానికి స్వీడిష్ టెక్నాలజీతో పాటు కొన్ని వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ని ఎనర్జీ లాగా లేకపోతే యూస్ఫుల్ మెటల్స్ లాగా కనుక కన్వర్ట్ చేయకపోతే రానున్న రోజుల్లో మొత్తం లేక్స్, గ్రౌండ్ వాటర్ మొత్తం కంటామినేట్ అయిపోయి ఈ లీచైట్ వాటర్ ఏదైతే ఉందో ఇది ఫిల్టర్స్కి కూడా అందదు. సో తాగే వాటర్, డయేరియా కేసెస్ చాలా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడున్న వైరల్ దాంతోపాటు ఈ డయేరియా ప్రాబ్లం ఉంటే ఇమ్యూనిటీ మీద ఒక పెద్ద బర్డన్ లాగా అవుతుంది. కాబట్టి మాలాంటి ఫర్మ్స్, అక్షయ్ ఎన్నోటెక్ లాంటి ఫర్మ్స్ వచ్చి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మీద రీసెర్చ్ మీద కొన్ని క్రోర్స్ ఆఫ్ మనీ స్పెండ్ చేసి ఇంటర్నేషనల్ సైంటిస్టులను తీసుకొచ్చి ఈ వేస్ట్ని ఒక యూస్ఫుల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేసేది స్టార్ట్ చేస్తున్నాము. మాకు తెలంగాణలో ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. మా సైంటిస్టులు యూకేలో కొన్ని రివర్ మేనేజ్మెంట్, లీచైట్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మటుకు జగ్గైపేట దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, దీని నుంచి సంపద సృష్టిస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ, వేస్ట్ నుంచి గోల్డ్, రోడియం, రబ్బర్ బ్రిక్స్, బయోకోల్ ఇట్లాంటి మెటల్స్ ఇట్లాంటి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కూడా తీయచ్చు. ఇవన్నీ మార్కెట్లో హై డిమాండ్ ఉంది. మీ కాంట్రాక్ట్ ఇస్తే జగ్గైపేట మున్సిపాలిటీకి మీరేమైనా ఇన్కమ్ ఇచ్చేది ఏమైనా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, అంటే ఎక్విప్మెంట్ కాస్ట్ బేర్ చేసుకుంటే మంత్లీ ఇస్తాము. లేదు ఎక్విప్మెంట్ కాస్ట్ మేమే బేర్ చేసేటట్టయితే ఆ వెల్త్ ఏదైతే వస్తుందో అది మేమే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మేము వీఆర్ ఓపెన్ ఫర్ ఇన్వెస్టింగ్ దట్ 2 crores అండ్ we can make it as a pilot model with clean energy and more metals from this waste. Okay sir, thank you.